సరే మాట్లాడుకోండి. మొదటి తిమోతి మనం కొంత వాక్యాన్ని చూసుకొని మరి ఈ యొక్క కూడికని ముగించుకుంటాము. మొదటి తిమోతిలకు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 తిమోతి మరి 4వ అధ్యాయము 10వ వచనం మనం చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుంటాము. ఆ 9-10 వచనాలు చదువుతాం. 1 తిమోతి 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఈ వాక్యము నమ్మదగినదియో పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవం గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాం గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏముందంటే మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవం గల దేవుని యందు మనము నిరీక్షణ ఇచ్చి ఉన్నాం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క మాట ఏమి అంటే నమ్మదగినది, అలాగే పూర్ణాంగీకారములకు యోగ్యమై ఉన్నది. కాబట్టి మనిషి యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులందరికీ రక్షకుడు అనే మాట ఏ మాట అంటే అది నమ్మదగిన మాట, అలాగే పూర్ణాంగీకారములకు యోగ్యమునై ఉన్నది. సో కాబట్టి ఇందుని బట్టి మనము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంతో సన్నిహితమై ఉన్నాం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చింది మనల్ని రక్షించడానికి అనే సంగతి పొద్దున చూసినాం కదా. సో రక్షకుడు ఎవరికి అవసరము అంటే నన్ను నేను కాపాడుకోలేదు, వానికి నీళ్లు లేని గుంతులు ఎవరైనా పడ్డారనుకో వానందరూ వాడు ఎట్లా పైకి వస్తాడు? ఎవరైనా ఒక వ్యక్తి కావాలి, ఒక వ్యక్తి పైన ఉన్నోడు మనకి పాడేస్తే వాడు మంచిగా పైకి వస్తాడు అనమాట. వాటిని ఏదైనా దొంగ ఊపిలో పడిపోయిన అనుకో ఎవరన్నా, సో వాడు ఆ ఊపిలో పడిపోతే లోపలికి కాలు వేసినట్టే కదా మునిగిపోతూనే ఉంటాడు వాడు. అలాంటి వాడికి రక్షకుడు అనేది అవసరం. వానంతర వాడు పైకి రాలేడు, వానంతర వాడు కాపాడుకోలేడు. సో అదే విధంగా బైబిల్ గ్రంథంలో ఇదే తిమోతి పత్రికలో మనం చూస్తాము, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడు, పాపులను రక్షించడానికి. సో నేను నీతిమంతుణ్ణి, నేను చాలా మంచివాడిని, నేనే పాపం చేయలేదు, మా ఊళ్ళో అన్ని మంచి పనులే చేస్తున్నా, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వీడు చాలా ధన్యుడు, ఈయన చాలా మంచివాడు అని అంటున్నారు. దానాలు చేస్తున్నాడు, ధర్మాలు చేస్తున్నాడు, హోమాలు చేస్తున్నాడు, యజ్ఞాలు చేస్తున్నాడు, ఊళ్ళో ప్రజలందరూ బాగుండాలని ఆయన హోమాలు చేస్తున్నాడు, యజ్ఞాలు చేస్తున్నాడు, చేపిస్తున్నాడు, అందరితో మంచిగా ఉంటున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, అందరినీ ప్రేమగా చూసుకుంటున్నాడు అని అంటే అవన్నీ ఏమి పనికిరావు అన్నమాట.
కాబట్టి పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క లోకానికి వచ్చినాడు అని ఇదే తిమోతి పత్రికలో మనము చదువుతాం. కాబట్టి పాపులను రక్షించడానికి ఈ బైబిల్ దేవుడు ఎలాంటి వాడంటే పాపాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాడు అనమాట. మనము పాపం చేస్తున్నాము అంటే ఈ దేవుడు చాలా తీవ్రంగా తీసుకుంటాడు. దాన్ని పోలే ఏం కాదులే అని నిర్లక్ష్యంగా చూసే దేవుడు కాదు. నిజానికి పాపం అంటే ఏమి? ఆజ్ఞ అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. సో ఉదాహరణకి ఒక గీత గీసినాం అనుకో, సో ఇంట్లో ఆడపిల్ల కనుక ఉంటే తల్లిదండ్రులు ఏమంటారు? సాయంత్రం 6 గంటల కల్లా ఇంటికి వచ్చేయాలి. సాయంత్రం 6 అయిందంటే నువ్వు 6 గంటల కల్లా ఇంటికి వచ్చేసేయాలి, మళ్ళీ దాని తర్వాత బయటికి పోయి చెప్పింది. అది తల్లిదండ్రి పిల్లలకు గీసిన గీత అన్నమాట. అర్థమవుతుందా? ఆ గీత దాటిందంటే ఏమవుతుంది? తల్లిదండ్రి మాట లెక్క చేయరండి, తల్లిదండ్రికి మర్యాద చేయరండి. ఇప్పుడు తల్లిదండ్రి ఆ మాట చెప్పింది ఎవరి మంచి కోసం? వాళ్ళ మంచి కోసమే. మరి అర్థం చేసుకోవాలి కదా. మేము మంచిగా ఉన్నాం కదా అనుకుంటారు. మాకేమైతే 6 గంటలు కాదు 9 గంటల దాకా బయటనే ఉంటా, 9 గంటలకు ఇంటికి వస్తా అని అంటే భయం లేదండి. చూస్తీగా? సో మానవులు అట్లా తయారైపోయింది అనమాట. దేవుడు గీసిన గీతని దాటేసిండ్రు వాళ్ళు. ఫలానా పని చెయ్యకరా బాబు, అది నీకు మంచిది కాదు, ఆ పని ద్వారా నీకు ఎంతో నష్టం వస్తుంది, ఎంతో శాపాన్ని కొని తెచ్చుకుంటావు అంటే నేను అదే పని చేస్తా. నిజంగా దశని నష్టం వస్తుందో రాదో చూస్తా అని మానవుడు అంటాడు. సో మన ఆలోచన అనేది గడువునే పోతుంది. వద్దు అన్న పనే అది చేస్తాం, చెయ్యొద్దు అంటే చేస్తాం, అక్కడ పోవద్దు అంటే పోతాం. అది మనసు గుర్తూనే ఉంటుంది, పోదాం 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 అని. సో అట్లా కాదు. సో పాపాన్ని ఈ దేవుడు చాలా తీవ్రంగా తీసుకుంటాడు అనమాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం మనందరికి బాగా తెలుసు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం, ఏదైనా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపం వలన ఏమొస్తుందంట? మరణము. ఎవరైతే పాపం చేస్తారో పాపం చేసే వాడికి మరణం అనేది వస్తుంది. కూర్చోండి, కూర్చోండి, జర మాట్లాడుకోండి, మాట్లాడబెట్టుకోండి. సో పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినారు. సో మనం చూసేది ఏంటంటే పాపం వలన ఏమేమి వస్తాయి మనకి. ఇప్పుడు నేను కనుక దేవుని ఆజ్ఞను అతిక్రమించేసినాను, తల్లిదండ్రులకు తెలియకుండా పైసలు దొంగతనం చేస్తే అమ్మాయికి తెలియదా? ఎవరు లెక్క వాళ్ళకు ఉంటారు. అన్ని లెక్కలు పైసలు అన్ని గుర్తుంటాయి, వేరే ఏం గుర్తుండకపోయినా పైసలు గుర్తుంటాయి. మన ఆయనకు తెలియకుండా ఆయన జీవితం నుంచి పైసలు కొట్టేస్తే తెలియదు ఆయన. సో పాపం వలన వచ్చే జీతము మరణము. సో నువ్వు పాపాలు చేస్తూ ఉన్నావు, చేస్తూనే ఉన్నావు, నాకేమైతలేదు, నేను ఇంకా మంచిగానే ఉన్నా, నాకేమైతున్నది, ఏమైతలేదు, ఆ దొంగతనం చేసుకుంటే ఇంకా పైకేమవుతున్నా, నా ఆకులు పెంచుకుంటూనే ఉన్నా, నేను నాకేమైతుంది, ఏమైతలేదు. మీరేనా మరణపోతారా అంటున్నారు. పాపం వలన వచ్చే జీతం మరణం. మరణం అంటే శారీరక మరణం కాదు, అది ఆత్మీయమైన మరణం. మనుషులందరి లోపల 3 విషయాలు ఉన్నాయి: ప్రాణము, ఆత్మ, దేహం. ప్రాణాత్మ దేహములు. కాబట్టి ప్రాణము, ఆత్మ, దేహం. దేహం అంటే శరీరం, ప్రాణం అంటే నా లోపల ప్రాణం ఉంది, నేను బ్రతుకున్నా అంటే నా లోపల ప్రాణం ఉంది. సో ఈ దేహం లోపల ప్రాణము, ప్రాణం లోపల ఆత్మ. సో ఈ ఆత్మకు కూడా ఏమంటే ఒక భవిష్యత్ అనేది ఉంది. శారీరకంగా నాకు ఆహారం ఎట్లా అవసరమో, శారీరకంగా ఎదగడానికి నాకు ఆహారం ఎట్లా అవసరమో, అట్లనే ఆత్మీయంగా ఎదగడానికి కూడా నాకు ఆహారం అనేది అవసరం. నేను ఎట్లయితే చిన్నగా ఉన్నప్పటి నుండి ఎదుగుతూ ఉన్నానో నాతో పాటు నా ఆత్మ కూడా ఎదుగుతుంది అనమాట. కాబట్టి ఎదగాలి. సో ఆ ఆత్మకి కావాల్సిన ఆహారమే ఈ యొక్క బైబిల్. కాబట్టి ఆ ఆత్మకి సంబంధించిన మరణం మీకు సంభవిస్తుంది అని అర్థం.
సో దాన్నే రెండో మరణం అని బైబిల్లో అంటారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి స్థలానికి వెళ్ళిపోతారు అన్నమాట. సో పాపం చేసే వాళ్ళందరూ పాపం వలన వచ్చే జీతము మరణము. ఇదే మాట ఇంకొక పర్యాయం కూడా ఉంది, 5:12 రోమా 5:12 రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. ఒక్క మనిషి ద్వారా పాపము, పాపం ద్వారా మరణం. మనం పాపాలు చేస్తూనే ఉంటే సో దాని ద్వారా మరణం అనేది వస్తుంది. ఆ మరణం మామూలుగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఆ మరణం అసలు తట్టుకోలేమన్నమాట మనం. కాబట్టి ఆ పాపము ద్వారా మనందరికీ మరణం వచ్చేసింది. పాపాలు చేస్తూ మరణాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాం, మరణాన్ని ఇంకా సమీపంగా పోతున్నాం. మనం ఆ యొక్క మరణం దగ్గరికి, మరణాన్ని ఏడుకొని మరో మరణం దగ్గరికి పోతున్నాం అన్నమాట. నువ్వు మంచిగా ఉన్నా అనుకుంటున్నావు, కానీ ఏం చేస్తున్నావు అంటే నువ్వు మరణం దగ్గరికి వెళ్తున్నావు. ఆ నిత్య నరకానికి ఎంతో దగ్గరికి వెళ్ళిపోతున్నావు. కదా గుర్తుపెట్టుకోండి, పాపం చేసే పని ఏమంటే అది. ఇంకా పాపం ఏం చేస్తుందో చూడండి. సంఖ్యాకాండము 32:23 సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. సో మనము పాపం గురించి చూస్తున్నాము. పాపులను రక్షించడానికి యేసు వచ్చినాడు ఈ లోకానికి. సో కాబట్టి పాపం వలన ఒకటి చూసిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పాపులను రక్షించడానికి యేసు వచ్చినాడు. పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం వలన వచ్చే జీతము. రెండోది ఈ యొక్క సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది. ఆ యొక్క రెండో మాట కూడా మనము చూస్తాం. సంఖ్యాకాండము 32:23 మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. మీ పాపం మిమ్మును పట్టుకుంటది. ఈ పాపం అనేది దాగి ఉండదు. నువ్వెంత దాచిపెట్టాలనుకున్నా ఆ యొక్క పాపం అనేది దాగి ఉండదు. అది నువ్వెవ్వరికి చెప్పకపోయినా, ఏమీ తెలియకపోయినా, ఏమి తెలియనట్టు నాటకాలు ఆడినా ఆ యొక్క పాపం అనేది బయటపడుతుంది. ఖచ్చితంగా అది బయటపడేస్తుంది. నీ పాపమే నిన్ను పట్టిస్తుంది. నీ పాపమే నిన్ను పట్టిస్తుంది. ఈ పాపం అనేది అంత డేంజర్ అన్నమాట, అంత భయంకరమైనది. నా పాపం నన్నే పట్టిస్తుంది. ఎట్లా తప్పించుకుంటాను? తప్పించుకోనికే మార్గమే లేదు. మరి నేను ఎవరికి చెప్పలేదు కదా, నేను ఆ పని చేసుకుంటే ఎవరు చూడలేదు కదా, ఎట్లా అయిపోయింది? నీ పాపం నిన్ను పట్టిస్తుంది, జాగ్రత్త. సో బైబిల్లో మోషే ఉన్నాడు. ఆయన ఏం చేసినాడంటే ఒక వ్యక్తిని హత్య చేసినాడు. మోషే ఆయన హత్య చేసినాడు. 2 సెకండ్లలో వాడిని గుద్దినాడు, వాడు చచ్చిపోయినాడు. అప్పుడే ఇసుకలో పాతేసాడు. ఆయన ఎవరు చూడలేదు కదా అని అంటున్నాడు ఆయన. ఆ మరుసటి రోజు ఆయనకు తెలిసేది. ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటుంటే, మీరు సహోదరులు కదా ఎందుకు కొట్లాడుకుంటున్నారా అని అంటే అక్కడ ఒక వ్యక్తి చెప్తాడు, నిన్న ఒక ఐగుప్తిని నువ్వు చంపేసినావు కదా, ఆ ఐగుప్తిని ఇసుకలో పాతేసినట్టే నన్ను కూడా వాదిస్తావా అని అన్నాడు. మోసేకి గుండెల భయం అయితే, వాయమ్మని నేను హత్య చేసింది ఎవడే చూడకపోయా, నువ్వు అడిగి చూసినావా? గుండెలు దర్దమని కొట్టుకున్నాయి. ఓ పారిపోయింది అడిగి. ఎందుకు అయిపోయింది? పాపము చేయువారు బహుగా భయపడదు. పాపం చేసేటోడు ఆ పాపము అది దాగి ఉండలేదు. నువ్వు ఎంత దాచాలనుకున్నా సరే అని దాగి ఉండదు. దాని తర్వాత బైబిల్లో దావీదు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన యుగంలో వ్యభిచారమే చేసాడు. ఆయన చేసిన వ్యభిచారం సంవత్సరం దాకా దాచిపెట్టాడు. సంవత్సరం దాకా దాచిపెట్టినా కదా అని అనుకున్నాడు ఆయన. కానీ ఆ యొక్క వ్యభిచారం అనేది బయటపడ్డది. దేవుడు బయట పెట్టేసినాడు దాన్ని. అరే నేను చేసింది ఎవరికి తెలియదు కదా. ఆయన వ్యభిచారం చేసి
చేసిన తర్వాత ఏ అమ్మాయితోనైతే వ్యభిచారం చేసినాడో ఆ అమ్మాయి భర్తను సంపేక్షించాడు కూడా. వాడు వచ్చి నన్ను చంపుతాడు అని ఇలా రాజయ్యుండి వ్యభిచారం చేసి ఆ అమ్మాయి భర్తను సంపేక్షించినాడు యుద్ధంలో. సంపేక్షించిన తర్వాత ఎవ్వరు చూడలేదు కదా అని అనుకున్నాడు. అది దేవుడు ఏం చేసినాడంటే నాతాన్ అనే ప్రవక్తను పంపించినాడు. ఆ యొక్క నాతాన్ అనే ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి నువ్వు ఇట్లా చేసినావు, ఒక వ్యక్తి యొక్క భార్యతో నువ్వు ఇట్లా చేసి వాడిని సంప్రదించినావని దేవుడు చెప్తే అప్పుడు దానికి వాయమ్మనే నేను చేసిన పాపం నీకు ఎట్లా తెలిసింది నాతాను? దేవుడు సేవకులు నువ్వు యానో ఉన్నావు, నేను యానో ఉన్నా, నువ్వు మందిరంలో ఉంటే నేను నా ప్యాలెస్ లో ఉన్నా, నా రాజగృహంలో ఉన్నా, నీకు ఎట్లా తెలిసింది? సంవత్సరం ఆమె పిల్లగాన్ని కనేంత వరకు దాచిపెట్టినట్టు ఆయన. కానీ దాగిందా పాపం? చేసిన పాపం దాగలేదు. నీ పాపమే నిన్ను పట్టుకుంటది. నువ్వెంత దాచిపెట్టాలనుకున్నా సరే ఈ యొక్క పాపం అనేది దాగదు. ఒకటి, పాపం వలన వచ్చే జీతము మరణము. రెండోది, నీ పాపమే నిన్ను పట్టిస్తుంది. నువ్వు ఎంత దాపెట్టాలనుకున్నా సరే ఈ యొక్క పాపం అనేది సాగదు. హెబ్రీ 12:2. ఇక ఈ పాపం ఏం చేసుకో వస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చదువుతున్నాము. మనము కూడా ఒకటి నుంచి చదువుతాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి వారంలో సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, ఈ పాపం ఏం చేస్తుంది? సులువుగా నిన్ను చిక్కులో పడేస్తుంది. ఈ యొక్క పాపం అనేది ఏం చేస్తుంది అంటే నిన్ను చిక్కులో పడేస్తుంది, నిన్ను ఇరికించేస్తుంది అన్నమాట. ఆ చిక్కులో నుండి నువ్వు బయటికి రాలేవు, బయటికి రాకుండా నిన్ను చేస్తుంది. అందుకే ఈ లోకంలో మంచిగా తాగుబోతులు ఉన్నారు, వాడు తాగుతూనే ఉంటాడు. అందులోకి బయటికి వస్తాడా వాడు? వాళ్ళ వల్ల అయిన దానికి బయటికి రావడం. చిక్కులో పడేసింది ఈ పాపం నిన్ను. పాపం నిన్ను బంధకాల్లోకి తీసుకెళ్ళిపోయింది. అందులో నుండి బయటికి రావడం నీ వల్ల కాదయ్యో. నువ్వు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా సరే అందులో నుంచి బయటికి రాలేదు. తాగుబోతలు అయినా సరే, తిరుగుబోతలు అయినా సరే, కంటిలోని చూసేటోళ్ళు అయినా సరే, పొగలాగేటోళ్ళు అయినా సరే, ఎవరైనా సరే అది నిన్ను చిక్కులో పెట్టేసింది. నువ్వు గుర్తు తెచ్చుకో. నీకు ఎటువంటి చెడు అలవాట్లు ఉన్నా సరే ఈ రోజుల్లో అయితే సెల్ఫోన్లోనే అందరూ అన్ని చూస్తున్నారు, చూస్తూనే ఉన్నారు. ఏం చూస్తున్నాడో ఏమో, చూస్తూనే ఉన్నాడు. ఆ సెల్ఫోన్కి బానిస అయిపోయినాడు. సెల్ఫోన్ అనేది వాడిని కట్టి పడేసింది అనమాట. చిక్కులోకి వెళ్ళిపోయినాడు వాడు. అందులో నుంచి నువ్వు బయటికి రాలేవు. నీ అంతా నువ్వు చిక్కులోకి పోయి ఈ దేవుడు నన్ను బయటికి తీసుకొస్తున్నాడు అంటే నీకు అర్థమవుతుందా? పాపం వలన వచ్చే జీతం మరణం. ఒకటి. రెండు, నీ పాపమే నిన్ను పట్టుకుంటది. రెండు. మూడోది, పాపం అనేది ఏం చేస్తుందంటే నిన్ను చిక్కులో పెట్టేస్తుంది, నిన్ను బంధకాల్లోకి, బానిసత్వంలోకి తీసుకొని పోతుంది అన్నమాట. అందులో నుంచి నువ్వు బయటికి రాలేవు. నువ్వు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా అందులో నుంచి నువ్వు బయటికి రాలేవు. సామెతలు 5:22. సామెతలు 5వ అధ్యాయము 22వ వచనం. సామెతలు 5:22. దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. సో పాపం అనేది నిన్ను చిక్కులో పెట్టడమే కాదు, ఈ యొక్క పాపం అనేది ఏం చేస్తుందంటే నిన్ను బంధించేస్తుందంట. రామచీలకను తీసుకొని వచ్చి పంజరంలో బంధిస్తారు కదా. ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా సరే అందులో నుంచి అది బయటికి రాలేదు. సో ఈ పాపం కూడా నిన్ను బంధకంలోకి తీసుకొని పోతుంది. నువ్వు ఆ యొక్క పాపానికి బానిసమైపోతావు పూర్తిగా. అందులో నుండి బయటికి రాలేవు. నువ్వెన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా సరే అందులో నుంచి బయటికి రాలేదు. నీ బుద్ధులు మారాయి, నీ మైండ్ నువ్వు పాడు చేసేస్తున్నావు.
అందులో వదురా 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 అని ఎంత చెప్పినా నువ్వు వినకుండా నేను ఆగే పోతా అని కోరి అది వాళ్ళ అలవాట్లన్నీ అలవాటు చేసుకుంటేది. చిన్నగా ఉన్నప్పుడు ఇదే అలవాట్లు ఉంటాయి. పెద్దగా అవుతా ఉన్న కొద్దీ ఇతరులందరినీ చూసుకొని వీడు కూడా చిన్నగా బీడి తాగుడు మొదలు పెడతాడు. దాని తర్వాత ఒక చిన్న గుట్ట తాగుదామని అనిపిస్తుంది, ఒక ఎక్కువ తాగుతాడు. దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత ఇంకొకటి. కాబట్టి అట్లా నిదానంగా అందుకే ఈ పాపం అనేది చాలా భయంకరమైంది అన్నమాట. ఇవన్నీ మనం తెలుసుకుంటే మనం జాగ్రత్తగా ఉంటాం, తెలుసుకోకపోతే మనం కూడా అక్కడే పోతాం అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క పాపం ఏం చేస్తున్నది, ఇప్పుడు బంధకాల్లోకి తీసుకొని పోతుంది. పాపం అనేది నిన్ను చిక్కులో పెట్టేస్తుంది. నీ పాపమే నిన్ను పట్టిస్తుంది. ఈ పాపం అనేది నిన్ను నరకానికి తీసుకొని పోతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు అనే స్థలానికి నిన్ను తీసుకొని పోతుంది. హెబ్రీ 3:15. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ 3:15 తీసినోడు చదవండి. నమ్ముట వల్ల హెబ్రీ 3:15 నమ్మిట వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకును దృఢ విశ్వాసము అంత ముమ్మట్టుకు మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను గనక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. పాపము వలన కలిగే భ్రమ చేత, ఈ పాపం అనేది భ్రమలో తీసుకొని పోతుంది. అంత భ్రమ అన్నమాట. ఆ భ్రమ అంటే దాని తర్వాతనే రాయబడ్డది. పాపము వలన కలుగు భ్రమ చేత అది ఏం చేస్తుంది అంటే మనల్ని మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు. ఈ పాపం ఏం చేస్తుంది అంటే నీ హృదయాన్ని కఠినం చేసేస్తుంది. ఇంకా నీ మెత్తనైన హృదయాన్ని, నీ మాంసపు హృదయాన్ని ఈ పాపం ఏం చేస్తుంది అంటే కఠినంగా బండ రాయలేక తయారు చేసేస్తుంది. నీ హృదయమే పాడైపోయిన తర్వాత ఇక నువ్వు ఏం చేస్తే ఏం లాభం? నీ హృదయమే పాడైపోయింది, నీ మనసు పాడైపోయింది, నీ అలవాట్లు పాడైపోయినాయి, నీ రీతులు పాడైపోయినావు, అన్ని పాడు చేసుకున్నావు. నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావు, నీ భవిష్యత్తును నువ్వే పాడు చేసుకున్నావు. అన్ని పాడైపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఏం చేస్తే ఏం లాభం? భ్రమ. ఈ పాపం అనేది నిన్ను భ్రమలోనికి తీసుకొని పోతుంది. ఈ యొక్క భ్రమలో నుండి కూడా నువ్వు బయటికి రావడం చాలా కష్టం. ఒకటి, పాపం వలన వచ్చే జీతం మరణము. దాని తర్వాత పాపం మనల్ని ఏం చేస్తుందంటే నా పాపమే నన్ను పాటిస్తుంది. 2, మూడోది నా యొక్క పాపము నన్ను చిక్కులో పెట్టేస్తుంది. 4, నా యొక్క పాపము బంధకాల్లోకి తీసుకొని పోతుంది. ఇది 4. 5 ఇప్పుడు చూసినాం కదా, నా పాపం నా యొక్క హృదయాన్ని కఠినపరుస్తుంది, నన్ను భ్రమలోకి తీసుకొని పోతుంది. లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఆ నరకానికి పోయిన తర్వాత అయ్యో ఈ స్థలానికి నేను ఎట్లు వచ్చినా, ఇటువంటి స్థలం ఉన్నదన్న సంగతి నాకు తెలియదు కదా. ఇటువంటి స్థలం ఉందని తెలిస్తే ఎవడు పాపం చేస్తాడు? ఎందుకు నమ్ముకొని చేస్తున్నాడు? అదే ఎప్పుడు వచ్చిందే ఈ స్థలం నుండి విడిపించడానికంట. నాకు ఇప్పుడు అర్థమవుతున్నది. ఆడికి పోయిన తర్వాత అర్థమైతే లాభం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నీ లోపల ప్రాణం ఉన్నప్పుడే, నీ లోపల ప్రాణం పోయే లోపే నువ్వు యేసు ప్రభువుకి సత్యం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను నన్ను రక్షించడానికే, ఆ యొక్క నరకం నుండి తప్పించడానికే ఈ లోకానికి వచ్చినాడు. ఇటువంటి స్థలం నుండి ఈ యొక్క యేసు స్వామి నిన్ను నన్ను రక్షిస్తాడు. ఆయన రక్తంలో ఆ శక్తి ఉంది.
ఆ యొక్క రక్తం ప్రతి పాపంని కడిగి శుద్ధి చేస్తుంది. నిన్ను పాపం చేయని, నీతోని పాపము చేయనీయకుండా చేసే శక్తి యేసు రక్తంలో ఉంది. నిన్ను భ్రమలోకి తీసుకుపోకుండా కాపాడే శక్తి యేసు రక్తానికి ఉంది. నీకు ఆ యొక్క రెండవ మరణాన్ని సంభవించకుండా నిత్య జీవంలోకి తీసుకుపోయే శక్తి యేసు రక్తంలో ఉంది. నీ యొక్క బుద్ధులు మారుస్తుంది ఆ రక్తం, నీ యొక్క రీతులు మారుస్తుంది ఆ రక్తం, నీ యొక్క పాపం నిన్ను పట్టిస్తుంది అని బైబిల్లో రాయబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తుంది. ఆయన శుద్ధి చేసిందంటే ఇక మళ్ళీ ఆ పాపం కలవడలేదు. ఆయన పాపాలు పూర్తిగా he forgives and forgets. అంటే ఆయన పాపాలు క్షమించి ఆ పాపాలు మర్చిపోతాడట, మళ్ళీ గుర్తు చేయడు. సో సైతాన్ అనేటోడు మాటి మాటికి మన పాపాలు గుర్తు చేస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి పాపాలు గుర్తు చేసే దేవుడు కాదు. ఆయన పాపాలు క్షమించిన తర్వాత ఆయన మన పాపాలన్నీ మర్చిపోతాడట. ఆ పాపాలన్నింటినీ ఆ తూర్పుకు పడమటికి ఎంత దూరం ఉందో అంత దూరం చేస్తాడు పాపాలన్నింటినీ. అంటే మళ్ళా ఆ పాపాలు కలుసుకోకుండా చేస్తాడు అన్నమాట. సముద్రపు అగాధంలో పడేస్తాడట ఆ యొక్క పాపాలు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఇంకా ఈ పాపం వల్ల ఏమొస్తుందో చూడండి. సామెతలు 14:34. సామెతలు 14:34 మనం చదువుతాం. సో చాలా మంచి మాట, నిజంగా ఈ యొక్క మాట కూడా నాకు చాలా బాగా నచ్చింది. సామెతలు 14:34. సామెతలు 14వ అధ్యాయము 34వ వచనమా. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. నీతి అంటే యేసు. ఆ నీతి అనే ప్లేస్ లో యేసు పెట్టాడు. యేసు ఏం చేస్తాడు? నీకు ఘనత తీసుకొని వస్తాడు, నీకు మర్యాద తీసుకొని వస్తాడు, నీకు మంచి పేరు ఇస్తాడు. ఆయన నీకు మంచి వ్యక్తిగా మారుస్తాడు. నీ జీవితం మార్చిన తర్వాత నీకు ఘనత తీసుకొని వస్తాడు యేసు. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తీసుకొచ్చును. నీ పాపం నీకు అవమానం తీసుకొస్తుంది. నీ పాపము నలుగురిలోని ఇస్తుంది, నీ సిగ్గు ఇస్తుంది, నిన్ను నింద పాలు చేస్తుంది, నిన్ను అవమాన పాలు చేస్తుంది పాపం. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి పాపంలో. 100 మంది మధ్యలో నా బట్టలు ఉడిస్తే ఎట్లుంటుంది నాకు? అవమానం, ఎంత అవమానము కదా. ఈ పాపం అనేది ప్రజలకి అవమానం తీసుకొస్తుంది. నిజానికి బైబిల్లో చెప్పాలంటే దేవుడు మానవుని సృష్టించిన తర్వాత వాళ్ళని ఒక తోటలో పెట్టినాడు. దాన్ని ఏదైనా తోట అని అంటారు. ఇద్దరు మానవులు, ఆదాము హవ్వ, వాళ్ళ పేరు. వాళ్ళ దేవుడు మహిమ వస్త్రం ఇచ్చినాడు. ఆయన మహిమ చేత వాళ్ళని కప్పినాడు. కప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే ఈ తోటలో ఉన్న ఫలముల వృక్షములన్నీ ఫలం తినొచ్చు మీరు, కానీ ఒక్క చెట్టు తినొద్దు. అంటే ఒక్క చెట్టుని తప్ప అన్ని చెట్లని మీరు తినేసేయండి. దాంతో మంచి స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తే ఏమైందంటే మానవుడు మోసపోయాడు. ఆ ఒక్కదాన్ని ఎందుకు వద్దన్నాడు దేవుడు? ఒకసారి పోయి చూద్దాం ఎట్లుంటుందో. అవ్వ పోయి చూసిందంట, అర్రే చూడడానికి చెట్టు ఎంత మంచిగా ఉన్నది, ఆ పండు ఎంత మంచిగా ఉన్నది, ఒకసారి తీసుకొని తింటలేదు. చూసింది, తీసుకున్నది, తిన్నది. తిన్న తర్వాత ఆమెతో పాటు ఆమె భర్త పిలిచింది. దాని తర్వాత ఏమైందో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం. పదవ వచనం, 9వ వచనం నుంచి చదువుతాం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. ఇదేదో కథ కాదు, ఇది నిజంగా జరిగింది. వాళ్ళు చేసిన పాపమే వాళ్ళ వారసత్వంగా మనందరికి వచ్చింది అనమాట. అట్లా ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావనెను. అందుకు అతడు
నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాగు కట్టినను. దిగంబరిగా ఉన్నాడట. ఆ దేవుడికి ఆశ్చర్యం అయిపోయిన తర్వాత వచనంలో దేవుడే చెప్తున్నాడు, అరే ఆయన నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకు ఎవరు చెప్పిండు? నీకు చెప్పినోడు ఎవడు? 10వ వచనంలోనే ఉన్నది, నువ్వు దిగంబరి అని నీకు చెప్పింది ఎవడు? నేను ఏ ఫలాన్ని అయితే తినొద్దు అని చెప్పినాడు. అవునా నువ్వు తిన్నావా? అయ్యో ప్రభా నేనేం చేసు, నా బట్టలు ఊడిపోయినాయి, నా సిగ్గు వచ్చేసింది, నీ ముందుకు రాయకపోతున్నా నేను. ఈ పాపం అనేది చాలా డేంజర్. ఏ ప్రభు దగ్గరికి నేను రాయను, నువ్వు ఏ ప్రభు దగ్గరికి పోకు అని అంటుంది. ఏ ప్రభు నీకు దూరం చేస్తుంది పాపం. మనం ఈ పాపానికి, ఈ యొక్క పాపం అనేది మనల్ని దేవునికి దూరం చేసేది. దిగంబరై నేను చెట్ల వెనకాల దాక్కున్నాను, దేవుడి దగ్గరికి దానికి భయమైంది. సో పాపం అనేది నిన్ను యేసు దగ్గరికి రానియదు. పాపం అనేది నిన్ను మందిరంకి రానివ్వదు. పాపం అనేది ఏం చేసి పోతాం దగ్గర అవన్నీ పోదాంపా, పాలనీకే పోదాంపా, తిమ్మదుడికే పోదాంపా, ఏమి ఆడడానికే పోదాంపా, తిరగడానికే పోదాం. పాపం నేను దేవుడి దగ్గరికి రానియదు. పాపం ఈ యొక్క బైబిల్ చదవనియదు. పాపం మందిరంకి రానివ్వదు. వెరీ వెరీ డేంజర్. అందుకే ఆ యొక్క పాపాన్ని తీసేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మేము పుట్టినే ప్రకటిస్తలేము, ఇవన్నీ ఎక్కడి నుంచో వచ్చిన నేను ఇక్కడికి దేవుడు పంపించినాడు, వచ్చినాం. మీరు నిజం తెలుసుకోవాలి. నన్ను ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోతూనే ఉన్నాను. నిజం తెలుసుకోండి, పాపాన్ని విడిచిపెట్టేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రోజు పరలోకంలో ఆయన చేతులు సాత్వం నిలబడ్డాడు. ఎవరైతే నా దగ్గరికి వస్తాడో వాళ్ళందరినీ వాటేసుకుంటాడు ఆయన. ఇంకా మీ హృదయం వేసుకోవడానికి ఇయ్యలేదా? మీరు ఇంకా పాపంలోనే జీవిస్తున్నారా? నీతి జనులు ఘనతకు ఎక్కుటకు కారణం. పాపము ప్రజలకు అవమానం తీసుకొస్తుంది, నలుగుట్లో నీ సిగ్గు తీస్తుంది, నలుగుట్లో నీకు అవమానం వచ్చేటట్టు చేస్తుంది ఈ పాపం. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు నిజంగా ఎంత ప్రేమ గల దేవుడు అంటే, ఆయన ఆదాంతో మాట్లాడుతూనే అయ్యో ఆదామా నువ్వు పాపం చేసినవా అని అక్కడనే ఆయనకి ఒక విరుడు అనేది చేసాడు అనమాట. దిగంబరుడుగా ఉన్న మానవుడికి దేవుడు ఏం చేసినాడంటే వస్త్రాలు ఇచ్చినాడు. అక్కడ వాక్యంలో రాయబడి 11వ వచనం చూడండి, 3:11 ఆదికాండం. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. 21వ వచనం చదవండి. 3:21 ఆదికాండము 3:21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. చూసిరా, పాపము చేసిన మరుక్షణం వాళ్ళ బట్టలు ఊడిపోయినాయి, వాళ్ళ సిగ్గు వచ్చేసింది. అయ్యో నీ దేవుడి దగ్గరికి ఎట్లా రావాలి అనే టైంలో దేవుడు ఏం చేసినాడు? చర్మపు చొక్కాయిలను చేసినాడు ఆయన స్వహస్తాలతోని. అసలు అక్కడికి చర్మం ఎట్లు వచ్చింది? ఆయన అక్కడ చర్మ ఒక ఈరుడమ్మా ఏం చేస్తున్నారు? ఆయన చెప్పేదే నీకోసము. సో కాబట్టి ఏమంటే చర్మపు చొక్కాయిలు చేసినాడంట. సో ఎక్కడి నుంచి వచ్చింది ఆ చర్మం అంటే, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆదిలోనే ఆ యొక్క చర్మపు చొక్కాయిలు వాళ్లకు తొడిగించడానికి దేవుడు ఒక గొర్రె పిల్లలు చంపినాడు. ఒక గొర్రె పిల్లని చంపేసినాడు. ఆ గొర్రె పిల్లను చంపేసి ఆ గొర్రె పిల్ల యొక్క చర్మం తీసుకొని ఆ చర్మంతో వాళ్ళకు చొక్కాయిలు చేసి వాళ్ళకు బట్టలు చేసి వాళ్ళకు తొడిగించినాడు. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, అది సాదృశ్యం. అది
నీకు నాకు రక్షణ వస్త్రం కావాలి అని అంటే ఒక గొర్రె పిల్ల చచ్చిపోవాలి. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే. బాప్తిజం ఇచ్చే యోహాను యేసు సాక్ష్యం చెప్పినాడు, ఇదిగో ఒక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మనందరి పాపాలు యేసుక్రీస్తు ప్రభువారు మోసుకొని పోయినాడు. మనందరి పాపాలు మోసుకొని పోయి క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ధరించుకుంటే మన పాపం అనేది కప్పేసినాడు. ఆ వస్త్రముల చేత యేసు ఏం చేసినాడంటే పాపాలని కప్పేసినాడు. సో ఇప్పుడు ఆ పరలోక తండ్రి పై నుండి మనల్ని చూస్తే ఆయనకు యేసు వస్త్రమే కనిపిస్తుంది కానీ పాపం కనబడలేదు. అందుకే నీకు యేసు అవసరం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే నీ పాపాలు కప్పేటోడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే నీ యొక్క పాపానికి పరిష్కారం చేసేటోడు. ఆయన ఒక్కడే నీ పాపాలు క్షమించేవాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మంచి మాట రాయబడింది 12వ వచనంలో, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం ఉన్నది. పాపాలు క్షమించే అధికారం కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే ఉన్నది. అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడికి పోయినా, ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా, ఏం చేసినా సరే గుండెలో ఉన్న పాపం మాత్రం తీసేసుకోలేదు. నీ వల్ల కాదండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే. మరి అట్లా అంటే ఇప్పుడు చిన్న పోరడు, అప్పుడే పుట్టిన చిన్న పోరడు ఉన్నాడు అనుకో, వాడు ఎట్లా పాపాత్ముడు, వాడు బాబోలు చేస్తున్నాడు. ఏమమ్మా, అప్పుడే పుట్టిన చిన్న పోరడు ఉన్నాడు, దీనిలోనే పుట్టిన అనుకున్న పోరడు, వాడు పాపాత్ముడు అనంటే ఉంటాను ఊకుంటే ఉన్నా. అరే గాడేం పాపం చేసి అనాల. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక పాము ఉన్నది అనుకో, పాముకి ఎందుకు భయపడతాం మనం? నువ్వు చాలా హై రేంజ్ లో చెప్తున్నావు, నాకు హై రేంజ్ లేదు, కొంచెం రేంజ్ తగ్గించాను. పాముకి ఎందుకు భయపడతాం? అలా చూస్తే దాని లోపల ఇష్టం ఉంటుంది, అది కలిస్తే మనలో చెబుతాం, దాని లోపల ఇష్టం ఉంది, అదే మంచిది. ఆ పాము ఒక చిన్న పాముకు జన్మనిచ్చింది అనుకో, ఆ చిన్న పాములో ఇష్టం ఉండదా? ఉండదు. గంతే. మానవులు మనం కూడా గంతే అన్నమాట. నా లోపల పాపం ఉంటుంది, నా బిడ్డ కొడికేవాడు లోపల ఇష్టం ఉంటే ఆ ఇష్టం అట్లనే వస్తుందమ్మో, పవిత్రంగా వస్తాడు అన్న. ఎవడైనా సరే అందరూ అందుకే పుట్టుకతోనే మనము పాపాత్ములం. అయ్యో పాపాలు చేస్తూనే ఉన్నాం, లోపల ఇష్టం అట్లనే ఉంది. ఆ ఇష్టము నాతో పాటు నా పిల్లలకు కూడా వస్తాడు, నా పిల్లలకు, నా మన్నలకు, అందరి కదా గొప్పనే ఉంటారు అనమాట. కాబట్టి అవన్నీ తెలుసుకున్న మనం ఏం చేస్తాం, పిల్లలకు చెప్తాం అనమాట. నా లోపల ఉన్న ఇష్టం నీకు వచ్చింది రా నాయన. మనందరం ఇష్టం తాగిన పాములము. ఇష్టం తాగిన పాము ఎవడైనా ఏం చేస్తాడు? కొట్టి పాము చేస్తాడు. ఆ పాము వస్తేనే పాముకు రకం ఉంటుంది. పాము ఇంట్లోకి వస్తే అది ఏమన్నది అని హాయి దుప్పటికపోతే పడుకుంటాం. ఆ పాము వస్తేనే మనకు కుదరడం నిద్రపోతాం. ఇది కూడా అంతే. లోపల ఉన్న పాపం సావాలి, దాని సంపుడు మన వల్ల కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో ఎప్పుడో దాన్ని సంపించాడు. విశ్వాసంతో మనము అడుగు ముందుకు. ఇదే బైబుల్లో ఏమంటే అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, కయ్యూను హేబేలు. సో వాళ్ళిద్దరు ఏం చేసినారంట, సో దేవుని దగ్గరికి అర్పణలు తీసుకొని వచ్చినారంట. దేవుని దగ్గరికి అర్పణలు తీసుకొని వచ్చినారు వాళ్ళిద్దరు. కయ్యూనేమో వ్యవసాయం చేసుకునేటోడు, ఆయన పంటలో నుంచి కొత్త తీసుకొని వచ్చినాడు. హేబేలేమో గొర్రెల కాపాడు, ఆయన మందలో క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చిండు. దేవుడు కూడా ఏం చేస్తాడు, ఎట్లో హృదయం చూసేటోడు. ఏ హృదయం ఆయన ఎటువంటి హృదయంతో తీసుకొని వచ్చినాడో చూసినాడు. ఆయన నచ్చింది అంగీకరించినాడు, నచ్చంది తృణీకరించినాడు. తమ్ముని అంగీకరించినాడు, అన్ననేమో తృణీకరించినాడు. అన్నకేమో కోపం వచ్చింది తమ్ముని మీద.
కోపం వచ్చేసరికి ఉంటుందో లోపల కోపం అట్లనే అది పెద్దలతో పెద్దగవుతుంది. వాయమ్మనే వీడు ఇంకా అసలు వాడు చస్తేనే మంచిగా ఉంటుంది, వాడు చస్తేనే నాకు పానం కుదిరేతం ఉంటుంది, వాడు బ్రతికున్నంత సేపు నాకు పానం కుదిరేతం ఉండదు. వాడు మంచిగా ఉంది, నేను చెడు ఉన్నా, వాడు పవిత్రుడు అంట, నేను అపవిత్రుడు అంట. వాయమ్మనే వాడేమో మంచి మంచి అర్థాలు ఇస్తాడంట, నేనేమో అవలోకంలోకి అల్పంలో ఇస్తున్నానంట. లోపల పానం కుదిరేతం ఉండలేదు అని, పానం కుదిరేతం ఉండక ఏం చేసేస్తున్నాడు అని చూసినప్పుడు గుర్తు వస్తున్నది. వాడు మంచిగా ఆరాధన చేస్తున్నాడు, నేనేమో చెడ్డగా ఆరాధన చేస్తున్నానంట. నేనేమని మరి చూసినప్పుడల్లా అదే గుర్తు వస్తున్నాడు. అన్నదమ్ములు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే ఇంట్లో తింటున్నారు, ఒకే ఇంట్లో అనుకుంటున్నారు. అన్న కోపం వీడు ఉండకూడదు, వీడిని చంపేయాలి, వీడుంటే నాకు పానం పోయాలి ఉంటాయి, వీడిని చంపేయాలి అని చెప్పేసి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని పెట్టిండు అన్న. ఛాన్స్ దొరికింది, పొలంలోకి పోయినారు, పొలంలో ఎవ్వరు లేరంట, ఎవ్వరు లేని చూసినాడు, తమ్ముని వేసేసినాడు, తమ్ముని తల నరికేసినాడు. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సక్రియ చేయని ఎడల వాకి అంటే పాపం ఏముంటుందంటమ్మా, వాకిట్లోనే ఉంటుందంట పాపం. నీ ఇంటి వాకిట్లోనే ఉన్నది పాపం. వాకిట పాపము పొంచి ఉండు. పొంచి ఉండే జంతువు ఏమని, పొంచి ఉండే జంతువు ఏమో తెలుసా మీకు? పొంచి ఉండే జంతువు అంటే పాపం అన్నట్టు. నువ్వు తలుపు తీసినవంటే ఆ పాపం నిన్ను కలిసేస్తుంది, ఆ పాపం నిన్ను కలిసేస్తుంది. నీ వాకిట్లోనే ఉంది పాపం, యాడిపోయింది? పాపం చేసుకుంటావు చూస్తున్నాడు అందరు, ఈ పాపం ఎక్కడో లేదది, నీ వాకిట్లోనే ఉంది, ఇంటి వాకిట్లోనే ఉంది. నువ్వు తలుపు తీసినావంటే పొంచి ఉన్నది అన్నమాట మంచిగా. ఎప్పుడు తలుపు తీస్తావా, ఎప్పుడు కాలుకు కొట్టేదావా అని ఆ బాబు మీరు చూస్తుంది. అందుకే తలుపు తీయాలి అని అంటే ఆ పొంచి ఉన్న పాపానికి కాదు, ఏ ప్రభుని హృదయమే తమ్మి, ఏ ప్రభుని హృదయంలో ఆహ్వానించుకో, ఆయన నీ హృదయంలోకి వచ్చి ఆ యొక్క పాపాన్ని పూర్తిగా తీసిపడేస్తాడు. ఆ పొంచి ఉన్న పాపాన్ని నరికేస్తాడు అన్నమాట. అందుకే మనకి యేసు ప్రభు అవసరం. అందుకే మీరందరూ యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి. చాలా విషయాలు నేను ఇప్పుడు పాపం గురించి చెప్పినాను. పాపాన్ని దేవుడు చాలా సీరియస్ గా తీసుకుంటాడు. పాపం అనేది దేవుని దగ్గరికి రానివ్వదు, పాపం అనేది మందిరం దగ్గరికి రానివ్వదు, పాపం అనేది దేవునికి దూరం చేస్తుంది. మనం దేవునికి దూరం వెళ్ళిపోయినాం కాబట్టి ఆ దేవుడు మరలా మనల్ని దగ్గరికి తీసుకోనికే మనమైతే యేసు దగ్గరికి వస్తాడండి. మరి యేసు ఏం చేసాడు? ఆయనే మన దగ్గరికి గదే తీసుకోవాలి. అర్థమైందా? మన యేసు ఎప్పుడు వెతకలేదు, మన యేసు దగ్గరికి ఎప్పుడు రాలేదు. ఎందుకంటే పాపం మధ్యలో వచ్చేసింది. ఆ మధ్యలో ఉన్న పాపాన్ని తీసేయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినాడు. దగ్గర 2021 సంవత్సరాల క్రితం మరి యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీద జన్మించినాడు. అందుకే ఒక వచనం చదివాం మనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెను అనే వాక్యం నమ్మదగినది, అది పూర్వాని కాలములకు యోగ్యమైనది. ఏ ప్రభు వచ్చిండు అనంటే కేవలం పాపాన్ని తీసేయడానికి. సో మన పాపాలన్నీ యేసుల వాయుల మీద వేసేస్తున్నాడు, సంతోషంగా భరించాడు అనమాట. లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. సో యెషయా ప్రవక్త అయితే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తయ్యకు అధిపతి అని పేరు పలికాడు. సో కాబట్టి మన ఆయన భుజముల మీద రాజ్య భారం ఉన్నదండి. మనందరి పాప భారం యేసుక్రీస్తు ప్రభుల వారి భుజం మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఏది నా చేసేది కదా,
అవును. రోమా 8:4. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, పాప పరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి, అద్దె తెచ్చుకున్న కుమారుని కాదు, తెచ్చుకున్న కుమారుని కాదు, ఎవరో సంబంధం లేని కుమారుడు కాదు, ఎవరి కుమారుడో ఈ లోకానికి పంపించలేడు ఆయన. తన సొంత కుమారుణ్ణి తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరమందు పాపములకు శిక్ష విధించినాడు. సో మన పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ మీదికి పోయినాయి అన్నమాట. ఆ ఈ మీదికి పోతే యేసు ఈ మొత్తం కొట్టినారు కోడాలతో. సో అదే శిక్ష అన్నమాట. మన పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఈపు మీద పరిహారం అయిపోయాయి. అందుకే ఈరోజు మనకు శిక్ష అనేది లేదు. అందుకే మనకు శిక్ష లేదు. మనం ఎంతో స్వేచ్ఛ స్వతంత్రంగా ఉన్నాం ఈరోజు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు నా శిక్షని ఎప్పుడో భరి చేసినాడు. ఆయన భరి చేసినాడు కాబట్టి నాకు ఈరోజు శిక్ష అనేది లేదు. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వానికి ఏ శిక్ష లేదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. క్రీస్తు యేసునందు మీరు అందరూ ఉన్నారా? మరి క్రీస్తు యేసునందే మీరు ఉన్నారా? లేకపోతే ఇంకా వేరే దేనిలోనైనా ఉన్నారా? లోకంలో కూడా నేను ఉంటా, ఇక్కడ కూడా ఉంటా. నాకు ఇక్కడ కూడా కావాలి, లోకం కూడా కావాలి. నాకు అది కూడా కావాలి, ఇది కూడా కావాలి. నేను ఇక్కడ కూడా ఉంటా, అట్లా కూడా ఉంటా. రెండు దిక్కులు ఉంటాయి, అన్ని దిక్కులు ఉంటాయి. నాకు అందరూ కావాలి. గవని నడు క్రీస్తు యేసునందు ఉన్నాను అనే నిశ్చయిత మీరు కలిగి ఉండాలని యేసునామమున మనవి చేస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క క్రిస్మస్ రోజు మనకు అందిస్తున్న సువర్తమానం కూడా అదే. పాపం అనేది మనకు మరణాన్ని తీసుకొని వస్తుంది అని మనం చూసినాం. పాపం అనేది నా పాపమే నన్ను పట్టిస్తుంది అని మనం చూసినాం. పాపం అనేది చిక్కులో పెట్టేస్తుంది మానవుని అని మనము చూసినాం. పాపం అనేది బంధకాల్లో తీసుకొని పోతుంది, ఆ బంధకాల్లో నుండి నువ్వు బయటికి రాలేవు అని మనము చూసినాం. సో పాపం అనేది ఏం చేస్తుందంటే నీకు అవమానం తీసుకొని వస్తుంది, నలుగుట్లో నీ ఇజ్జత్ తీస్తుంది, నీ సిగ్గు తీస్తుంది, నీ పరువు తీస్తుంది అనమాట. పాపం అనేది వాకిట్లోనే ఉంది, ఎక్కడో దూరం లేదు, నీ ఇంటి వాకిట్లోనే. కాబట్టి ఈ యొక్క పాపానికి విరుగుడు ఏంటి అంటే, సో దేవుడు ఆయన సొంత కుమారుణ్ణి దేవదూతగా పంపించలేదు, ఏదో ఒక ఆత్మగా ఈ లోకానికి పంపించలేదు, శరీరంగా. మనము ఎటువంటి శరీరము ధరించుకున్నామో అలాంటి శరీరంతోనే ఆ యొక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించినాడు. కాబట్టి గీలితే నాకు ఎట్లుంటుందో యేసు ప్రభువుకు తెలుసు. ఎవరైనా చెంప మీద కొడితే ఎట్లుంటుందో యేసు ప్రభువుకు తెలుసు. ఎవరైనా కొరడాలతో కొడితే ఎట్లుంటుందో ఆ నొప్పి ఎట్లుంటుందో యేసు ప్రభువుకు తెలుసు. ఎవరైనా కట్టెతో కొట్టినా, చాకుతో కొట్టినా, కూరగాయలు కట్ చేసేటప్పుడు చేయి ఎత్తే ఎట్లుంటుందో యేసు ప్రభువుకు మంచిగా తెలుసు. మన శరీరంతోనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఏదో దేవుడి రూపం ద్వారా ఈ లోకానికి రాలేదు. నాకు కలిగే బాధలన్నీ యేసు ప్రభువుకు తెలుసు. ఒక వ్యక్తి ముంగల కూర్చొని తిడతా ఉంటే అది నాకు లోపల ఎంత బాధగా ఉంటుందో అది కూడా యేసు ప్రభువుకు తెలుసు. నువ్వు దయ్యం పట్టినట్టుగా అన్నారు యేసు ప్రభు. నువ్వు దయ్యం పట్టినవి, నువ్వు బయలుజీవ భూముకు అధిపతివి నువ్వు అని అంటారు. నువ్వు ఎలా దేవుని కుమారుడివి అని యేసు ప్రభు చాలా నిందించాడు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో యాతనలు యేసు ప్రభు మన కొరకు మాట్లాడనమాట. సో ఆఖరిగా చెప్పేది ఒక్కటే ఒక మాట, ఈ లోకంలో బతకాలంటే మనము క్రయం చెల్లించాలి. అర్థమైందా ఈ మాట? మనం ఈ లోకంలో బతకాలంటే క్రయం చెల్లించాలి. మీకు అర్థం అవ్వాలంటే నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది,
హోటల్లో పోయి నేను బిర్యానీ కొనుక్కోవాలి, వాడు ఉడిగా ఇస్తాడు బిర్యానీ, ఏమడుగుతాడు? అదే క్రయం అంటే. నువ్వు బియ్యం కొనుక్కోవాలనుకున్నా నువ్వు క్రయం చెల్లించాలి, పప్పులు కొనుక్కోవాలనుకున్నా క్రయం చెల్లించాలి, నువ్వే కొనుక్కోవాలనుకున్నా క్రయం చెల్లించాలి, బడులు వేసుకోవాలనుకున్నా నువ్వు క్రయం చెల్లించాలి. క్రయం చెల్లించక తప్పదు. నీ గుడ్డి ఎవరు అది లోకంలో. నువ్వు కష్టపడాలి, నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి, సంపాదించుకున్న తర్వాత నీ అక్కలు తీర్చబడతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారితో నువ్వు కనుక జీవించాలంటే నువ్వు క్రయం చెల్లించాల్సింది ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారే ఆ యొక్క క్రయాన్ని శిలువలో చెల్లించేసినాడు. యేసు మీకు అన్ని ఉచితంగానే ఇస్తాడు అన్నమాట. క్రయం చెల్లిస్తే ఎంత కష్టం ఉంటుందో తెలియదా మీకు? తెలుసా తెలియదా? పొలాన్ని దున్నుడు, పొలంలో విత్తనాలు వేసుడు, పొలానికి నీరు కొట్టుడు ఎంత ఎంత ప్రయాసం పడుతున్నారు మీరు? అంత ప్రయాసం పడితే నాకు కడుపు నిండుతుంది. క్రయము చెల్లిస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. అదే క్రయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చెల్లించినాడు. క్రయం చెల్లిస్తే ఎట్లుంటుందో ఆయన మనకంటే మంచిగా తెలుసు. ఆయన చెల్లించిన క్రయాన్ని మనం చెల్లించలేం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క క్రయాన్ని చెల్లించినాడు. ఆయన చేసిన పని ఈ లోకంలో ఎవరి వల్ల కూడా కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారితో కనుక నువ్వు బతకాలంటే నువ్వు క్రయం చెల్లించాల్సింది ఏమీ లేదు. ఉచితంగానే అన్ని నీకు ఇచ్చేస్తాడు ఈ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చిన రక్షణ ఉచితం, యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చిన వాక్యం ఉచితం, యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చిన విశ్వాసం ఉచితం, యేసు ఇచ్చిన మందిరం ఉచితం. యేసు నీకు ఉచితంగానే వాక్యం నేర్పిస్తున్నాడు. నాకైతే ఉట్టినే వాక్యం నేర్పించాను, నా దగ్గర ఒక్క వాక్యం కూడా తీసుకున్నాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారితో బతకాలంటే ఆయన చెల్లించిన క్రయాన్ని హృదయంలో అంగీకరిస్తే మనకు ఎంతో గొప్ప ఆనందం. సో దీన్నే మనము క్రిస్మస్ అని అంటాం. సో యేసు నా హృదయంలో పుట్టిందంటే అది అసలైన క్రిస్మస్ అన్నమాట. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం అనేది ఈ యొక్క పాపాలన్నింటినీ కప్పేస్తుంది. యేసు ప్రభు యొక్క రక్తం అనేది ఈ పాపాలన్నింటినీ శుద్ధి చేస్తుంది. యేసు ప్రభు రక్తం నిన్ను నిత్య జీవంలోకి తీసుకొని పోతుంది. ఈ లోకంలో బతకాలంటే నువ్వు కష్టపడాలి, కానీ పరలోకంలో బతకాలంటే నీ కొరకు యేసు ప్రభు ఎప్పుడో కష్టపడ్డాడు. నువ్వు చెల్లించాల్సిన క్రయాన్ని యేసు ప్రభు ఎప్పుడో చెల్లించేసినాడు. కాబట్టి యేసు ప్రభు శిలువలో చేసిన కార్యాన్ని హృదయంలో అంగీకరిస్తే నువ్వు రక్షణ పొందినట్టు. మోకరించండి, ప్రార్థన చేసుకో. ప్రేమ గల మా పరలోక తండ్రి,